ఈ ఒక్క కిడ్నీకి 60 లక్షలట. అలకనంద ఆసుపత్రిలో ఏడాదిన్నరలోనే 20 వరకు మార్పిడి. వైజాగ్కు చెందిన పవన్ లక్ష్మణ్ ప్రధాన సూత్రధారులు. అలకనంద, జరణి, అరుణ ఆసుపత్రుల ఎండీల అరెస్టు. మొత్తంగా 9 మంది అరెస్టు. పరారీలో మరో 6. రాచకొండ సిపి సుధీర్ బాబు వివరాలు వెల్లడి అంటూ ఇగో డోనర్కు అందేది 5 లక్షలే. అసలు పాపం ఎవరైతే తన శరీరంలోంచి ఒక ఆర్గాన్ని తీసిస్తున్నాడో ఆయనకి ఇచ్చేది 5 లక్షల రూపాయలు. కానీ ఈ దొంగలంతా కలిసి తింటుంది 60 లక్షల రూపాయలు. 60 లక్షల రూపాయలకు ఒక ఆయన కిడ్నీ ఇస్తారు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి. ఆ కిడ్నీ కోసానికి ఈయనకి 5 లక్షల రూపాయలు ఇస్తారట. ఇచ్చినోనికి ఏం ముడుతుంది, మధ్యలో దొంగలకు ఎంత ముడుతుంది అనేది చూడండి. ఎంత దారుణం తెలుసా ఇది. ఎట్లయిపోయిందంటే ప్రతిదీ దందా అయిపోయింది. అసలు వ్యాపారం అనే సూత్రం లేకుండా, వ్యాపారం అనే మూలం లేకుండా వేరే ఏ ట్రాన్సాక్షన్ నడవట్లే, ఏది జరగట్లేదు. పూర్తిగా ప్రతి దాంట్లో ఏ లాభం చేసుకోవాలి, ఎట్లా డబ్బులు వెనకేసుకోవాలి. కట్టకపోతారా అరవై మొత్తం ముల్లెలు నింపి ఏడికెత్తుకపోతారా నాకు అర్థమవుతలేదు. పోనీ మీకు అంతకంటే ఎక్కువ సవలతులు మరి ఏం సాధించుకుంటారు, ఏం వస్తాయి మీకు? పోనీ ఇంకేమన్నా ఆయుష్ పెరుగుతుందా? ఓ 100 కోట్లు అనుకో, 10 రోజులు ఆయుష్, లేకపోతే ఒక్క రోజున ఆయుష్ ఎక్స్ట్రా కొనగలుగుతాడు అది అయితే దాంతో. కానీ కావాలి, డబ్బులే మాట్లాడాలి. ఎక్కడ లేవు అసలు. గ్రామాలలో కూడా విలువలు లేవు అసలు. మనిషి మాటకు విలువ లేదు, మనిషి వయసుకు విలువ లేదు, మనిషి అనుభవానికి విలువ లేదు, మనిషి నైపుణ్యానికి అసలుకే విలువ లేదు. విలువ ఉన్నది ఒక్కటే దానికి, పైసకి. వాని వెనుక పైస ఉంటే వాడు దొంగ మాటలు, లంగ మాటలు 100 చెప్పు వాణే వింటారు. పైసలు ఉన్నోడు వస్తే వాని లెక్క వేరేనే ఉంటుంది, వాని తరికన వేరే ఉంటుంది. జర్రా మామూలుగా ఉండి నీతులు చెప్తే వాని ఇనటోడే దిక్కుండడు. పైసలు లేక మాసిపోయిన అంగితో ఒకవేళ వాడు ఏదైనా మంచి మాట చెప్పబోతే పో నీకే మెరక అని చెప్తారు. అదే బాగా డబ్బులు ఉన్నోడు వాడు 100 మాటలు చెప్పు, లంగ మాటలు చెప్పు, అయితే కాకపోతే కాదురా అంటే కూడా సప్పుడు అన్న మంచిగానే చెప్పిండు అని చెప్పి వానికి జేజేలు కొడతా ఉంటారు. అందుకోసమే ఆ దౌర్భాగ్యం వల్లనే ఆ డబ్బుకి ఇచ్చే విలువ ఏదైతే ఉందో దాని ద్వారానే ఇగో ఇట్లాంటివన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఒకవేళ 60 లక్షలు కాదు, 6 కోట్లు పెట్టినా కూడా ఒక కిడ్నీ తయారు కాదు. తెలుసు కదా మీకు. ఒక 6 కోట్ల రూపాయలు పెట్టి ఒక కిడ్నీని తయారు చేద్దామంటే ఏ మెటీరియల్తో కూడా తయారు చేయలేరు. కోట్లాది రూపాయల విలువైనటువంటి ఈ శరీరంలో ఈ అవయవాలు, ఒక్కొక్క అవయవం విలువ ఎంతో తెలుసుకోండి. ఇలా 2 వార్తలు ఉన్నాయి. ఒక వార్త దొంగల దోపిడీ ఎట్లా ఉన్నది, ఎవడి అవకాశం ఉంటే వాడు ఎవడెవరిని ఎట్లా దోసుకుంటుండు, రక్తం కాడికెళ్ళి పీల్చుక తింటా ఉన్నారు, అక్కడికెళ్ళి తాగుతూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు అదొకటైతే, ఇంకొక పరిస్థితి మన శరీరం విలువెంతో చూసుకోండి. మన దగ్గర పైసలు లేవు, మన దగ్గర డబ్బులు లేవు, అప్పుల పాలైపోయినాము, మన బతికేందుకు ఇంకా వేస్టు, లేదా ఇట్లా భూములు కోల్పోయినాం, ఆస్తులు కోల్పోయినాం, అన్నీ కోల్పోయినాం, బంధాలు కోల్పోయినామని బాధపడేటోళ్ళందరికీ నేను ఇది ఒక ఉదాహరణ చూపిస్తా ఉన్నా. నీ ఒక్క కిడ్నీ విలువ 60 లక్షల రూపాయలు అంటే 2 కిడ్నీలు ఇక్కడ చూడండి 1,20,00,000. ఒక్క 2 కిడ్నీల విషయమే నేను చెప్పేది. అంటే నీ బాడీలో ప్రతి పార్టు, ప్రతి ఆర్గాను కోట్లాది రూపాయల విలువ చేస్తుంది. అంతకంటే అదృష్టం ఇంకా ఏమున్నదంటా ఉన్నా. ఎన్ని పైసలు పెట్టినా కొనరానప్పుడు, ఎన్ని పైసలు పెట్టినా ఒక ఆర్గాన్ దొరకనప్పుడు ఇంకా నీ విలువ అర్థమైంది కదా. అదే అర్థం చేసుకో. ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి నీ శరీరాన్ని, నీ బాడీని కాపాడుకోవడంతో పాటు దాన్ని 10 మందికి ఎట్లా ఉపయోగపడాలి, భవిష్యత్తులో ప్రజలందరికీ కూడా గుర్తుపెట్టుకునేలాగా ఎట్లా బతకాలనేది ఆలోచన చేసుకోవాలి. ఆ 2 సూత్రాలు అందులో ఉన్నాయి. అన్ని హాస్పిటల్లో జరుగుతుంది అది, ఇక్కడ కాదు. దొరికిన అలకనంద, జనని, ఆరణ ఆసుపత్రులు కాదు, ప్రతి ఆసుపత్రి, ప్రతి కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీదే. ఎక్కడ ఎవడు కిడ్నీ ఇస్తా అంటాడా, ఇంకేది ఇస్తాడా, ఈ బాడీలో ఏది ఇచ్చినా తీసుకొనికుంటారు. ఇచ్చి దానికి ఇన్ని డబ్బులు. పాపం ఆయన ఒక్క కిడ్నీ మీద ఆయన సింగిల్ కిడ్నీ అయిపోతాడు. ఆ సింగిల్ కిడ్నీ మీద ఆయన కాలం వెళ్ళి తీస్తూ ఉంటాడు. అప్పుల బాధకో లేకపోతే ఏదో బాధలకు ఆయన అమ్ముకుంటాడు. ఏదో వాళ్ళ పిల్లలు ఇచ్చిరంటనో ప్రేమకో ఇంకేదో అనుకోవచ్చు. ఎవడో బయటోడు ఇస్తున్నాడు అంటే పక్కాగా డబ్బులకే ఇస్తాడు కదా. సో ఆయనకన్నా పూర్తిగా డబ్బులు ఇవ్వాలి కదా. 5 లక్షల కాడ ఆయనకు 30 లక్షలు 40 లక్షలు దక్కాలి కదా. ఆయన జీవితం అన్న బాగుపడుతుంది కదా. కనీసం అలా పిల్లలకో లేకపోతే ఇంకోలకో ఉపయోగపడుతుంది కదా.